వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి కొంత చర్చ మొదలుపెట్టారు కొద్దిగా. నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక దాంట్లో కూర్చొని మాకు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఉదయం నేను చెప్పినట్టు విశాఖలో చేస్తుంది కూడా. కొంచెం ఆపరేషన్ కవరప్ అనేది వాళ్ళు మొదలుపెట్టారు. మరి వాళ్ళ వివరాలు ఆ విధంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయా లేదా తెలీదు. ఇంకొకటేమో ఒక 2-3 గతంలో ప్రీపోల్ దశలో రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ 2 మా పేరుతో తెలుగుదేశం అనుకూలంగా వచ్చాయి, అవి నిజం కాదన్నారు. పోస్ట్ పోల్లో హిందుస్థాన్ టైమ్స్ ఎక్స్పోజ్ చేసింది టైమ్స్ నవ్వుదే, అది పొరపాటు, అది మేము చెప్పలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇలాంటివి ఇంకొకటో 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు సీరియస్ ఇది లేదు. ఇంకో ఒక సంస్థ మటుకు ఐ థింక్ చాణక్య సంథింగ్ టుడేస్ 2-3 రకాల చాణక్యలు ఉన్నాయి. అందులో ఒక చాణక్య పేరుతో వస్తుందని చివరి నిమిషంలో మానేశారు. కాకపోతే సూచనగా చెప్పారంటారు. అందులో బలంగా చెప్పిన ఒక అంశం ఎక్కువ చర్చకు దారితీస్తుంది. అదేంటంటే రాయలసీమలో చాలా టర్న్ ఓవర్ వచ్చింది. రాయలసీమలో 29-30 వస్తాయి, 25 వస్తాయి, 30 వస్తాయి. అది ఒక్కటి మటుకు అది రాకపోతే అప్పుడు ఒక బేస్ ముఖ్యమైనది ఎక్కడో చోట బల్క్ సీట్స్ రావాలి. బల్క్ సీట్స్ ఎక్కడ వస్తాయి అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పటికి కూడా. అది ఇంకా మనం నిరీక్షిస్తే వైసీపీ అయితే రాయలసీమ మీద గట్టి హోప్స్ పెట్టుకున్నారు. 52కి 42 దాటుతారు ఎక్కువ మంది చెప్తున్నారు. రాయలసీమలో ఆ 40 ఫిగర్ దాటితే వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ ఫామ్ అంటే బొటాబొటీ మెజారిటీతో అయినా ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళకి. అదే నేను ఒక సంస్థ వాస్తవంగా చెప్పాలంటే నేను వయస్సు ఉన్నప్పటి నుంచి వాళ్ళు సర్వేలు చేయించి ప్రసారం చేయడానికి పేరు పొందిన వాళ్ళు 2 రకాల సర్వేలు నిర్వహిస్తే ఒక సర్వేలో కొంచెం ఎన్డీఏకి అనుకూలంగా వచ్చింది, ఒక దాంట్లోనేమో బాగా వైసీపీకి వచ్చిందని చెప్తున్నారు. ఇట్లా ఒక స్ప్లిట్ ఒపీనియన్, స్ప్లిట్ టాక్ ఉంది. చాలామంది అంటారు కదా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని. చాలాసార్లు ఎన్నికలు అయిన తర్వాత ఇటువంటిదే ఒక సస్పెన్స్ కొనసాగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే బెట్టింగ్లు వీటన్నిటిచ్చే ఈ సస్పెన్స్ని పెంచుతున్నారు. సోషల్ మీడియా కారణంగా చిలువలు పలవలు చేసే ఒక ధోరణి కూడా పెరుగుతుంది. రాజకీయవాదులు కొంతమంది సోషల్ మీడియా జీవులు కొంతమంది తయారై ఉంటారు కదా, వీళ్ళు ఒకరోజు అదే ఒకరోజు ఇది ఒక మాట ఇటు చెప్తే కాలక్షేపం చేస్తున్నారు. కానీ యాజ్వరాజ్ ఐ నో ఫ్రమ్ వెరీ అథారిటేటివ్ కార్నర్స్ సోర్సెస్ నుంచి చూస్తే ఇద్దరు టైటిల్ ఇప్పుడుగా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంతవరకు మనం చెప్పొచ్చు. వన్ సైడ్ లేదు, 150లు 160లు లేదు. అది జరగకపోవచ్చు కానీ కనీసం మేము గెలుస్తాము, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ని ముగ్గురు కలిసి చెప్పకపోవటం. అంటే వాళ్ళు అనొచ్చు ఒక్కొక్కళ్ళు ఎవరి కారణాలు ఇచ్చేవాళ్ళు విదేశాలు. యు నో వెరీ వెల్ వాసుదేవన్, బీజేపీ ఏపీలో డబుల్ గేమ్. ఇట్స్ ఏ డబుల్ గేమ్, ఆల్ అవుట్ డబుల్ గేమ్. అది ఎలక్షన్ నిర్వహణ దగ్గర నుంచి, పోలింగ్ క్యాంపెయిన్ దగ్గర నుంచి, అభ్యర్థుల దగ్గర నుంచి, పోస్ట్ పోల్ వాళ్ళు టీడీపీకి మాత్రమే కమిట్ కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు దే వాంట్ ది డోర్ ఓపెన్ టు జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ ఎ వాలిడ్ అబ్జర్వేషన్ మీరు అన్నది. అంతే అండి. వాళ్ళు అది చాలా ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి ఎందుకు చెప్పలేదు, నడ్డా అధ్యక్షుడు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు కమిట్ కాదలుచుకోలేదు. ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం రాజకీయం ఇటు ఇద్దరికి పరిచారు కదా. అటువైపు అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షమే. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొంత అది అనివార్యం కూడా. ఎందుకంటే జగన్ పొత్తు పెట్టుకోడు అంటే అనివార్యంగా వాళ్ళకి మిగిలిన ఆప్షను చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఓన్లీ అండ్ వ్యాలిడ్ ఆప్షన్ ఇది. ఇలా జరిగింది. అనివార్యమై ఏది ఆపత్ సమయంలో ఏదైనా చెల్లుతుంది కానీ మళ్ళీ సాధారణ సమయంలో కూడా చేయకూడదు. కాబట్టి రాజనీతి అవసరం లేదు కాదు. కాబట్టి ది మూమెంట్ 13వ తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోగానే మొత్తం నిశ్శబ్దం. నేను మీకు చెప్పాను కదా, అసలు నాకు వివరాలు అందలేదు కాబట్టి నేను మాట్లాడలేనని బీజేపీ అధ్యక్షుడు అంటున్నాడు. అంటే అంతకంటే నవ్వులాట కదా అది. మీకు నాకు మామూలు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. అది ఇది అలా ఉంచి ఆశాభావం చెప్పడానికి ఏముంది, వీ హోప్ అని అంటాడు కదా ఎవరన్నా. నేను వాళ్ళిద్దరే అనుకుంటే మీకు మా మిత్రుడు కదా సత్యాలు అంటే ఆయన కూడా ఎందుకు చెప్పడం లేదు. సో ఈ రాక్ సైలెన్స్, ఈ టైటిల్ ఇప్పుడు ఇది ఎంత యాదృచ్ఛికం కాదు. అందుకని జనసేన కూడా ఆ మాటకు వస్తే చాలా లిమిటెడ్. బీజేపీ లీడర్స్ ఆర్ వెరీ జుడిషియస్ ఇన్ అటరింగ్ వర్డ్స్. అంతే, చాలా తూకం వేసి అక్షరాలు కూడా తూకం వేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు, మామూలుగా పావలా ఇస్తే నా స్వరపేటగా ఇంతకంటే వాడని అంటాడు. సో అట్లాగే ఇక్కడ అధికారము, రాజకీయము, ప్రయోజనం ఏదో ఒకటి లేకపోతే వాడకూడదని వాళ్ళు చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. సో మళ్ళీ ఏదో ఎన్నికల ఫలితం తేలే వరకు వాళ్ళు ఇలాగే ఉంటారు. చంద్రబాబు ఎన్ని చేసిన, కిషన్ రెడ్డి అంటే ఆయన జనరల్గా అన్నారు అంతా ఈ ఇంపాక్ట్ అంత ఉండదు కూడా కదా. తర్వాత ఇంకోటి సార్, ఈ బెడ్ఫోర్డ్ షైర్ సిటీలో బట్ లెఫ్ట్ మా మిత్రులు ఇద్దరు అంటున్నారంటే మరి వాళ్ళకి కూడా ఏదైనా అదనంగా సమాచారం ఉందేమో నాకు
తెలియదు. సిపిఎం నుంచి మటుకు నేను అటువంటిది ఏమి లేదు. సిపిఎం అనదు సార్, ఎందుకంటే సిపిఎం మీకు బీజేపీ మాదిరే కొంచెం అది వాళ్ళు ఒక డిసిప్లిన్డ్ పార్టీ, వాళ్ళు ఏదో ఒక లైన్ అనుకుంటే ఆ లైన్ ప్రకారం పోతారు. సిపిఐ ఏంటంటే జనరల్గా అంటే సిపిఐ మీద నో కామెంట్. నేను మళ్ళీ సిపిఐ మీరు అనరు కానీ సిపిఐ మీద ఒక అభియోగం అంటే ఇట్ టేక్స్ ద లెఫ్ట్ స్టాండ్ ఆఫ్ టీడీపీ అని. దాంట్లో కొంచెం వామపక్ష భావజాలం ఉన్న టీడీపీ పార్టీగా సిపిఐని అభివర్ణిస్తుంటారు. ఏదో అంటుంటారు వీళ్ళు కొంచెం అనుకూలంగా ఉంటే ఇది అంటే ఒకటేది కదా. చంద్రబాబు నాయుడు బీజేపీతో వెళ్ళడం వల్ల వాళ్ళు తప్పనిసరిగా ఇటు వచ్చారు. అటు వెళ్ళే తర్వాత అవకాశం లేదు కదా. ఉన్నారేమో అని అనుకోవాలి ఇప్పుడు వాళ్ళని. అంతే కదా. ఇండియాలో ఉన్నారు కదా వాళ్ళు. ఉన్నారు పొత్తు. షర్మిల, రామకృష్ణ, శ్రీనివాసరావు తిరిగారు ఉన్నారు కాబట్టి. ఇంకొకటి, లండన్లో బెడ్ఫోర్డ్ షైర్ అనే సిటీలో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఎదురు బొదురు పడ్డారు, మాట్లాడుకున్నారు. ఏంటి అని చెప్పేసి చాలా హడావిడి నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆ సిటీ పేరు కూడా వచ్చింది, ఇట్స్ ఏ నాన్ మెట్రోపాలిటన్ సిటీ. పెద్దగా ప్రాధాన్యం లేని ఆ సిటీలో వీళ్ళ సమావేశం